అందరికీ వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం నుంచి మా భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీని కారణంగా ఇక ఏమైందంటే, నేను ఇక పుట్టింట్లోనే ఉండిపోయాను. అసలు రమ్మని అనకుండా, ఫోన్లు చేయకుండా అలా ఉన్నారు. ఇక వేరే వాళ్ళు చెప్పారు. ఈలోపే నాకు ఇసాకయ్య గారి దర్శనం కనిపించింది అనమాట. ఆయన ప్రార్థన చేస్తున్నట్టు అవన్నీ నాకు దర్శనం కనిపించింది. సరే చెప్పారని చెప్పి నేను బండ్లమూడి గార్డెన్స్కి వచ్చాను. ఇక తర్వాత తైలాభిషేకం తల మీద వేయించుకొని ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యగారు ఇలా నా పరిస్థితి, మీరు ప్రార్థన చేయండి అని అంటే, ఆయన 2 చేతులు నా తల మీద పెట్టి ప్రార్థన చేశారు. నీ కుటుంబం కట్టబడిద్ది పో అని. అలాగే అయ్యగారు నాకు గర్భఫలం అనని అడిగాను. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము 7 ఏళ్ళ నుంచి అని చెప్పాను. చెప్తే సరేనని చెప్పి అరటిపండు ఇచ్చి మగపిల్లాడిని ఎత్తుకొని రాపో అని చెప్పి ప్రార్థన చేశారు. అలాగే ఇక తర్వాత కరెక్ట్గా సంవత్సరానికి నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. తర్వాత ఈ పాప పుట్టింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.